మాది వచ్చేసి రుద్రాగూడెం అనే విలేజ్ నల్లవెల్లి మండల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. సో నేను వచ్చేసి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత వచ్చేసి అమ్మ నాన్న వచ్చేసి లారీ డ్రైవర్. సో అమ్మ వచ్చేసి మా హౌస్ వైఫ్. సో ఇదివరకు వచ్చేసి నాన్న 10th క్లాస్ అయిపోయేసరికి నాన్న కూడా లారీ అంటే బిజినెస్లో వచ్చి చాలాసార్లు లాస్ అయిపోయారు. తర్వాత మేము డైలీ కూలి పనులు అలా చేసేది. సో ఆ తర్వాత వచ్చేసి నేను లారీలో క్లీనర్గా చేశాను. అంటే ఓన్ లారీ ఉండేది, దాని మీద క్లీనర్ చేశాను. తర్వాత 8 years డ్రైవర్గా వర్క్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి నాకు ఒక ఫ్రెండ్ సహకారంతో నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళి వద్దు అని చెప్పేసి తీసుకొచ్చాడు. సో మోటార్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రానిక్ ఫీల్డ్ వచ్చారు. సో నేను ఫస్ట్ వచ్చేసి తర్వాత కంప్యూటర్ ఫీల్డ్కి వచ్చాను. ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ రన్ చేశాను దిల్షుక్ నగర్లో. సో అక్కడ ఒక 4 years రన్ చేశాను. ఆ తర్వాత కూడా అప్పుడు గవర్నమెంట్ వచ్చేసి చంద్రబాబు హయాంలో ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతుండే. అంటే అప్పుడు వచ్చేసి జూనియర్ కాలేజెస్లో 10th స్కూళ్ళల్లో కూడా కంప్యూటర్ కోచింగ్ సెంటర్ రన్ చేశారు గవర్నమెంట్. ఆ టైంలో మాకు ఫీల్డ్ తగ్గిపోతుంది, మీన్స్ కోచింగ్ సెంటర్స్లకి ఫ్యూచర్ తక్కువ ఉంది అన్న టైంలో నేను వచ్చేసి ఎలక్ట్రానిక్స్కి వచ్చాను. సో నేను వచ్చేసి ఎలక్ట్రానిక్స్లో యాజ్ ఏ టెక్నీషియన్గా వర్క్ చేశాను శాంసంగ్లో, అది హైదరాబాద్లో. సో ఫస్ట్ శాలరీ వచ్చేసి 8,500. సో దాంట్లో వచ్చేసి నేను అంటే డైలీ కస్టమర్ ఇంటికి వెళ్ళి, అప్పుడు ఒక బైక్ కూడా లేదు, బ్యాగ్ చేతిలో పట్టుకుని బస్సులకి వెళ్ళుకుంటూ కస్టమర్ ఇంట్లో సర్వీస్ చేసి వచ్చాను. సో బేసిక్గా అక్కడ నేను అంటే ఒక కస్టమర్కి ఎలా ప్రాబ్లం అవుతుంది అనే దగ్గర నేను తెలుసుకోవడం జరిగింది. అలా 4.5 years నేను శాంసంగ్లో వర్క్ చేశాను. సార్ మీరు 4 సంవత్సరాలు టీవీ రిపేర్లు పనిచేస్తారు కదా. సాధారణంగా టీవీ రిపేర్ వారు ఇంటికి వస్తే అదొక రకంగా మాట్లాడతారు, ఏం చేసా కొంచెం రఫ్గా మాట్లాడు, పని చేయట్లేదు, లైన్స్ వస్తున్నాయి, ఏం చేస్తున్నారు, ఇటువంటి మాటలు విన్నారా? ఎస్ సార్. అంటే ఈ సర్వీస్ ఇంజనీర్కి వాల్యూ అన్నది ఇవ్వదు సార్, ఇప్పటికి కూడా అది లేదు. సో అంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాము. కస్టమర్ ఇంటికి వస్తే లైక్ అంతా వాళ్ళలాగా చూడడం, బయట నిలబెట్టడము, తర్వాత కొద్దిసేపు వెనకపోయి చూడడము, ఏ చిన్న డస్ట్ పడ్డా తిట్టడము. సో అలా ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి, చాలా ఉన్నాయి సార్. సో అది అయిపోయాక వచ్చేసి అంటే అటువంటి సంఘటనలో బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి ఒకటి. అంటే ఒక కస్టమర్ ఇంటికి వెళ్ళాము. సో ప్రొడక్ట్ సర్వీస్ చేస్తున్నప్పుడు ప్రొడక్ట్ ఓపెన్ చేసినప్పుడు డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ కింద పడ్డం వల్ల కస్టమర్ వచ్చేసి మొత్తం క్లీన్ చేయమని చెప్తే మళ్ళీ అంత క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసి ఓకే సో అలా చేయడం జరిగింది అక్కడ. తర్వాత వచ్చేసి నేను శాంసంగ్లో వర్క్ చేశాక నేను ఎల్జీ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ తీసుకున్నాను సార్ పటాన్చేరులో. అక్కడ ఒక కంపెనీ కూడా ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అన్నది అర్థమైంది మనకి. ఎందుకంటే ఎక్కడ నుండో ప్రోడక్ట్ తీసుకొచ్చి దాన్ని కస్టమర్ రీప్లేస్ చేసి మళ్ళీ పంపించేటప్పుడు డ్యామేజ్ అవ్వడము. మీరు కస్టమర్ ఇంటికి వెళ్తారు, షోరూమ్కి ఒక టీవీ పోయిందంటే ఫస్ట్ షోరూమ్కి రిపేర్ ఇస్తే షోరూమ్ అయినేమో సర్వీస్ సెంటర్కి అంటారు. సర్వీస్ సెంటర్ వాళ్ళు నెంబర్ తీసుకొని మీరు మా రిప్రజెంటేటివ్ వస్తారు, మా ఇంజనీర్ వస్తారు, పంపిస్తారు. అవును సార్. అది మీరు సర్వీస్ సెంటర్ బోయినపల్లి అవ్వచ్చు, బాలనగర్ అవ్వచ్చు, కానీ మీరు మొత్తం రేడియేషన్ ఎంత కూడా అంతా తిరగాల్సి వస్తుంది. అవును సార్. ఈ టీవీ పట్టుకొని కిట్ పట్టుకొని చాలా దూరం ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడు ఇబ్బంది అవ్వలేదా మీకు? అట్లా ఏముండదు సార్. అంటే మేము బోర్డ్స్ ఉంటాయి. తర్వాత కస్టమర్కి బ్రాండ్లో శాంసంగ్లో వర్క్ చేసినప్పుడు మాకు వచ్చేసి వెహికల్స్ ఉండేది. ఆ వెహికల్ ద్వారా పెద్ద ప్రోడక్ట్ అయితే అంటే పెద్ద పార్ట్స్ ఎగ్జాంపుల్ స్క్రీన్స్ అట్లాంటివి అయితే వెహికల్లో వచ్చేది. మేమైతే బోర్డ్స్ చిన్న బోర్డ్స్ అయితే మేము బ్యాగ్లో క్యారీ చేసేవాళ్ళం. అది అక్కడ ఏం ప్రాబ్లం ఉండకపోయేది. ఆ విధంగా వెళ్ళి పని చేసుకోవచ్చు 4 సంవత్సరాలు. ఎస్ సార్. ఓకే. తర్వాత వచ్చేసి ఎల్జీ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ తీసుకున్నాను సార్ పటాన్చేరులో. సో అక్కడ వచ్చేసి నేను కంపెనీ ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అన్నది వచ్చేసింది. అంటే ఏంటంటే ఇప్పుడు కస్టమర్కి ఓ స్క్రీన్ ప్రాబ్లం వస్తే కంపెనీ వచ్చి కొత్త స్క్రీన్ పంపించడము, అది తీసుకొచ్చి ఎగ్జాంపుల్ ఢిల్లీలో సర్వీస్ దాని వేరే స్టేట్ వేర్ హౌస్ ఉంది, సెంట్రల్ వేర్ హౌస్ ఉంది, అక్కడ నుండి సో వాళ్ళు హైదరాబాద్కి పంపిస్తారు. హైదరాబాద్ నుండి మళ్ళీ సర్వీస్ సెంటర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది పటాన్చేరులో మా సర్వీస్ సెంటర్కి వచ్చేది. ఈ వచ్చే టైంలో అంతా కూడా కొరియర్తో రన్ అయ్యేది. అక్కడ ఏంటంటే మేము ఓపెన్ చేసినప్పుడు మినిమం 20% ప్రొడక్ట్స్ వచ్చేసి డ్యామేజ్ అవ్వడం స్క్రీన్స్, ఎందుకంటే అది హై సెన్సిటివ్ ప్రోడక్ట్ డ్యామేజ్ అవుతూ ఉండేది. సో మేము కస్టమర్కి వెళ్ళి రీప్లేస్ చేద్దామనే టైంకి ఓపెన్ చేసేకి డ్యామేజ్ ఉండేది. తర్వాత వచ్చేసి దాన్ని లేదు ఇన్ కేస్ గుడ్గా వచ్చినా కస్టమర్ రీప్లేస్ చేశాక వాళ్ళు మళ్ళీ పంపించినప్పుడు అక్కడికి వేరే రోజుకి వెళ్ళే టైంకి మళ్ళీ డ్యామేజ్ అవ్వడం. సో అలా మినిమం 20% డ్యామేజ్ అయ్యేది సార్. సో ఆ డ్యామేజ్ అవ్వడం అండ్ కస్టమర్కి రీప్లేస్ చేయాలన్న కొత్త ప్రోడక్ట్ కొరియర్ ఛార్జెస్, రీఫర్బ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా కస్టమర్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ చూసి కంపెనీకి కూడా ఇప్పుడు మీకు చిన్న అదేంటంటే కస్టమర్ ఒక కంపెనీ వచ్చేసి ఇప్పుడు ఇండియా వైజ్గా సర్వీస్ చేస్తుంది. ఒక ప్రోడక్ట్ మీద ఒక 10 రూపాయలు సేవ్ అయింది అంటే కొన్ని క్రోర్స్ కంపెనీకి సేవ్ అవుతుంది. సో ఎవ్రీ కంపెనీ కూడా ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది అంటే కాస్ట్ సేవింగ్ ఆలోచిస్తుంది. అలా కాస్ట్ సేవింగ్లో మేము వచ్చేసి ఇచ్చిన ఆలోచన ఇది. సో ఇండియాలో మినిమం 60% మేము కాస్ట్ సేవింగ్ చేస్తున్నాం కంపెనీస్కి. దానివల్ల కంపెనీకి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. సో అది
మేము ఇచ్చిన ఈ కాస్ట్ సేవింగ్ మా గ్రోత్కి ప్లస్ పాయింట్ అండి. అచ్చా, అంటే ఈ ఆలోచన ఎలాగ వచ్చింది మీకు? అంటే ఇప్పుడు నేను ఆథరైజ్ సర్వీస్ రన్ చేశాను, అక్కడ ప్రొడక్ట్ డ్యామేజ్ ఏమవుతుంది, తర్వాత ఎక్కడ రీఫాబ్ చేస్తున్నారు, అండ్ కస్టమర్కి వారంటీలో ఉన్నప్పుడు ఓకే తన కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ వారంటీ అయిపోయినాక ప్రోడక్ట్కి సర్వీస్ ప్రోడక్ట్ రీప్లేస్ చేయాలంటే కస్టమర్ పడుతున్న పెయిన్, నేను కస్టమర్తో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడిన అవన్నీ కూడా. సో ఆ పెయిన్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ ఉంది కదా, సొల్యూషన్ కస్టమర్లకు తెలియక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి సొల్యూషన్ కస్టమర్లకి చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇలా మాకు ఈ ఆలోచన వచ్చింది. అంటే ఈ ఆలోచన మీ ఒక్కరికి వచ్చిందా, మీకు ఎవరైనా సపోర్టర్స్ ఉన్నారా? సో నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు అయితే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండియాలో ఉన్నారు, బట్ వాళ్ళు వచ్చేసి ఓన్లీ లోకల్ టెక్నీషియన్లకు మాత్రమే సర్వీస్ చేస్తుంటారు.